హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను మీల్ మేకర్తో కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. మీల్ మేకర్ని నానబెట్టడం కోసము నీటిని బాగా మరిగించి పక్కన పెట్టుకొని అందులో ఒక హాఫ్ బౌలు మీల్ మేకర్ని వేసుకొని అవి నాని మెత్తబడడం కోసం 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు బాగా నాని పెద్ద సైజు అయ్యాయి చూడండి. ఇప్పుడు వీటిని నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మీల్ మేకర్ని వేయించుకోవడం కోసం 2 గరిటెల ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ని బాగా కాగనిచ్చి అందులో ఈ మీల్ మేకర్ని వేయించుకుంటున్నాను. దూరగా వేయించుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుందండి. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 2 కట్టల గోంగూర, వెల్లుల్లి రెబ్బలు, కారంకు సరిపడా పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ వేయించుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా, అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని ఇందులో వేసుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగే వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో బాగా వేగిపోయి ఉడికిన తర్వాత ఇందులో ఒక టమాటాను కూడా సన్నగా తరిగి ఇందులో వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూశారు కదా, టమాటా కూడా ఇందులో బాగా ఉడికిపోయింది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నారంటే కర్రీలో కారం తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ అవుతుందండి. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్రేవీని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, నూనె బాగా తేలిపోయింది. ఇప్పుడు ఉడికిపోయిందండి గ్రేవీ. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ని, అది వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దామండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీల్ మేకర్ కర్రీకి కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశానండి. ఈ రైస్కి కాంబినేషన్గా మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. మటన్ గ్రేవీ కర్రీ కంటే టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసి నాకు కామెంట్లో తెలియచేయండి ఎలా ఉందో. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఇలా గోంగూరతో మీల్ మేకర్ కర్రీ చేసి పెట్టారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకే కదండి, ఈ విధంగా చేశారంటే ఎవరికైనా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.